ప్రస్తుతం సూరి వాళ్ళ భార్య అమ్మ నాన్న అంటే సూరి వాళ్ళ అత్తగారు మామగారు ఉండే ఇంటి దగ్గరకు వచ్చినాము. సో ఇక్కడ పైనకి ఎక్కితే సూరి వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. నాతో రండి, నేను చూపిస్తాను వాళ్ళ ఇల్లు. సూరి వాళ్ళ అత్తయ్య గారి మామయ్య గారి ఇల్లు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ బస్తీ టైప్లో ఉంటుంది. ఇక్కడ రోజు కూలీ చేసుకునే వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారనమాట. అంతా రెంటర్స్ ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం దగ్గరగా ఇల్లు, అలాగే ఆటో నడుపుకునే వాళ్ళు, ఈ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, ఇలా చాలామంది కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఒకసారి అందరూ చాలా ఇరుకిరుకు గదుల్లో దగ్గరగా ఇళ్ళు. ఒక చిన్న బస్తీ టైప్లో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. వాళ్ళ మామయ్య గారు ఒకరు ఉన్నారు. అయితే ప్రస్తుతం సూరి వాళ్ళ అత్తమామ ఇంటి దగ్గరకు వచ్చినాము. ఇదే వాళ్ళ ఉండే ఇల్లు అన్నట్టు. వీళ్ళ కూతుర్ని కూడా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని, ఆ అబ్బాయి సూరి ఎవరైతే ఉన్నారో అతను రౌడీ షీటర్, అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ చేసుకోవడం కూడా ఈ తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నట్టు. సో ఆ తర్వాత వీళ్ళు ఇంటికి రానివ్వలేదు. ఆ అమ్మాయిని చాలా రోజులు దూరంగానే ఉంచిర్రు. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని కొట్టారు, తిట్టారు. అయినా సరే తను వినలేదు. సెకండ్ వైఫ్, సూరి వాళ్ళ సెకండ్ వైఫ్ పేరు పూజ. వద్దు అని చెప్పినా వారించినా కూడా తల్లిదండ్రులు సూరిని రౌడీ షీటర్ని పెళ్లి చేసుకుంది. సో ప్రస్తుతం అతను చనిపోవడంతో వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడ ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే గోవింద్ అని వాళ్ళ బ్రదరు, పూజ ఇక్కడ ఉన్నారు చూడండి. తను పూజ, తనే రౌడీ షీటర్ సూరిని మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి. ఈ పైన ఫోటోలో ఉన్నది వాళ్ళ బ్రదర్ గోవింద్. ప్రస్తుతం సూరి వాళ్ళ మామయ్య గారు అంటే సూరి వాళ్ళ రెండో భార్య నాన్నగారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? కే చందు. ఏం జరిగిందండి సార్? నాకు తెలియదు మేడం. నేను 10 గంటలకు వస్తాను. నేను నైట్ 10 గంటలకు పడుకుంటా. కొంచెం తాగి వస్తా పడుకుంటా. నాకు సమయం లేదు. మా గోవింద జైల్లో ఉన్నాడు, పోయాడు. నాకు తెలియదమ్మా, నాకు ఏం తెలియదు. నేను పోలేదు. మా భార్య ఎక్కడ ఉంది, మా బిడ్డ ఎక్కడ ఉంది నాకు తెలియదు. ఇవ్వలేదు, ఒక్కదే తెలియదు. నాకేం తెలియదు. సూర్య నాకు ఏం తెలియదు చెప్తున్నాగా. నా బిడ్డని ఇయ్యలేమ్మా, నా బిడ్డని ఇయ్యలేదు. ఆమెనే ప్రేమించుకొని వెళ్ళిపోయింది. మాకు తెలిసి చెప్తున్నాగా. నా బిడ్డ నాకు చెప్పిన కొట్టినా చేసినా కానీ ఇంట్లోకి రాలే. నెత్తి కూడా వాళ్ళు చేగుడు ఈరకు వచ్చినా రాలేదు. అట్లా అని పారిపోయింది. మంచిగా చూసుకురు మంచిగా చూసుకురు కానీ మన తర్వాత ఏమని మనకు నాకు ఏం తెలియదు నాకు ఏ అస్త ఒక్క ముక్కదంగా. నేను 9 గంటలకు పనికి కొత్త, 10 గంటలకు పనికి వస్తా, కొంచెం తాగుతా, ఇంట్లో వండుకుంటా అంతే. నేను భార్య అంతే, నా కొడుకు అంతే అంతే. ఏమవుతుంది మాట్లాడి, ఎవరితో బోను, ఎవరితో కొట్టాలి పెట్టాలని ఏం చేయను. మా పాపనే చేసింది. మాకేం తెలియదు. మాకు సాయం చేయాలి. మా బిడ్డకి ఏమైనా సాయం చెయ్యాలి. మా బిడ్డకు సాయం చేయాలి. మా బిడ్డ లేదు, మా బిడ్డ ఎక్కడో అక్కడ ఉంది. వాళ్ళ అమ్మ ఉంది, అమ్మ కాడికి పోయింది. బిడ్డ గారు అమ్మ కాడికి పోయింది. మా బిడ్డ సాయం చేయాలమ్మా. మేము గరీబులమ్మా, మాకేం లేదు. ఆస్తి లేదు, భూమి లేదు, ఏం లేదు తెలుసా. ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకున్నాం. ₹1 కోటి పోసినాం మా బిడ్డకు. గోవింద కూడా ₹1 కోటి పోసినాం. ఆస్తి ఏం లేదు, ఏ లంక దగ్గర ఉన్నాం. ఏం లేదు మా దగ్గర. ఎవరు కొట్టినా కూడా ₹1 లేదు నాకు. అట్లా తెలుసా, ₹1 లేదు. బిడ్డ పరిస్థితి అంటే చెప్పలేమ్మా. పోతే పోనీ, లేకుండా ఉండండి బస్. మళ్ళీ తొలకొచ్చిన బాధ కూడా మళ్ళీ పసుకున్న ఏమైనా జరిగిందో మీ బాధ్యత. అట్లా మీ బాధ్యత. అది ఒక్కటి కూర్చో. అట్లా చిన్న పిల్లల కొడుకు అంతా మోసం చేసిండు. మందు పోసి ఇది పడేసిండు తెలుసా. వస్తే రా, లేకుండా మీ అయ్యా నామని సమస్య అని చెప్పిండు. అట్లా సరే, అది నేను పట్టించుకోలేదు. నేను ఒక్క మాట పట్టించుకోలే. తల్లి ఎన్నోసార్లు కొట్టినా, నేను నెత్తి వాళ్ళకి కొట్టినా, కారం పోసినా కానీ రాలేదు. నీ కర్మ నీవు కూర్చుకోవని చెప్పేసి అంతే. ఏం చెప్తాము అంతేగా. అట్లా అందుకని చెప్పిన. అట్లా
సూరి వాళ్ళ మామగారు చెప్తున్నారు చూస్తుంటే, ఈ అమ్మాయి వీళ్ళకి ఇష్టం లేకుండానే లవ్ మ్యారేజ్ చేసుకుంది సూరిని. సో, ఆ తర్వాత వీళ్ళు ఇంటికి రానివ్వలేదు. సో, ప్రస్తుతం ఈ మర్డర్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎవరైతే రెండో భార్య సూరి ఉన్నారో, వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు గోవింద్ అని ఉంటారు. సో, ఇప్పుడు అతను కనిపించట్లేదని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. సో, ఇతను మరి ఎందుకు పారిపోయాడు ఏంటి అనేది కూడా ఎవరికీ తెలీదు. వీళ్ళెళ్ళి పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దీని గురించి వీళ్ళు కూతురి గురించి కాకుండా కొడుకు గురించి కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మా కొడుకు ఎక్కడ ఎళ్ళాడు ఏంటి అనేది తెలియట్లేదు. ఈ హత్య తర్వాత నుంచి కనిపించడం లేదని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఈ సూరి రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో హత్య జరిగిందో అతని భార్య, ఇంకా అతని బామ్మర్ది కూడా వీళ్ళిద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉదయం నుంచి ఇక్కడే స్టేషన్‌లో ఉంచడం జరిగింది. అలాగే సూరి డెడ్ బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కి అప్పగించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఎవరైతే సూరిని చంపారో అప్రోస్ అనే వ్యక్తిని, అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలోనే ఉండడం తెలుస్తోంది. అయితే అసలు ఈ రెండో భార్య పూజ అనే ఆమె సూరికి ఎప్పటి నుంచి పరిచయం ఏంటి, అతని వెనక బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా ఉందా అనే విషయాలపైన ఉదయం నుంచి కూడా సూరి వాళ్ళ రెండో భార్య పూజ, అలాగే అతని బామ్మర్ది గోవింద్ అనే పర్సన్‌ని కూడా ఇక్కడ పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళ ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో, ఫైనల్‌గా రిపోర్ట్ అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ తెలీదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. కానీ కేస్ అయితే క్లోజ్ అయిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సూరిని చంపిన వ్యక్తి అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలుస్తోంది. కెమెరా పర్సన్ సురేష్‌తో లక్ష్మి, ఆంధ్రప్రభ.